ఈ బ్లౌజెస్ కస్టమర్ ఆల్టర్నేషన్ చేయమని ఇచ్చారు. ఇవి నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజెస్ కాదు, ఇంకెవరో టైలర్ స్టిచ్చింగ్ చేసినవి. ఈ బ్లౌజెస్లో ఉన్న ఫాల్ట్ ఏంటి అంటే కస్టమర్ సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. నడుము కొలత కరెక్ట్గానే ఉంది అంట, ఆర్మ్ హోల్ కొలత కూడా కరెక్ట్గానే ఉంది అంట. మిగతా బ్లౌజ్ అంతా మాత్రం కొంచెం లూజ్గా ఉంది, ఫిట్ చేయమని చెప్పారు. ఆవిడ చెప్పినట్టుగానే ఒకసారి నడుము కొలత, ఆర్మ్ హోల్ కొలత కొలుచుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ తేడా వచ్చింది. తర్వాత చెస్ట్ పార్ట్లో క్రాస్ కటింగ్ చాలా హెవీ క్రాస్ వేశారు. దానివల్ల బ్లౌజ్ అంతా కూడా సాగినట్టుగా ఉండి ఆ ప్లేస్లోని లూజ్ ఎక్కువ క్రియేట్ అయింది. అందుకనే ఇలాంటి ప్లెయిన్ బ్లౌజెస్ని లైనింగ్ లేకుండా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు క్రాస్ మరీ ఎక్కువగా తీసుకొని కటింగ్ చేయకూడదు. చేస్తే ఇలానే బ్లౌజ్లో లూజ్ ఎక్కువ క్రియేట్ అయిపోతుంది, ఫిట్నెస్ కుదరదు బ్లౌజ్కి. ఇప్పుడు నేను ఈ బ్లౌజెస్కి హ్యాండ్స్, నడుం పార్టు అలాగే ఉంచేసాను. మిగతాది అంతా కూడా ఒక 1 ఇంచ్ వరకు టైట్ చేసి ఇచ్చాను. మీకు ఎప్పుడైనా క్రాస్ కటింగ్ బ్లౌజెస్లో ఇలాంటి ప్రాబ్లం వస్తే ఈ వీడియోలో చెప్పినట్టుగా సైజ్ని ఫిక్స్ చేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది.